ఈ చెట్టు ఇట్లా ఈ ఆకులు ఇట్లా కావడానికి కారణం ఏంటి సార్? దీనికి ఈ సమస్య ఏంది? ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ పంట అప్పుడు కొన్ని కాయలు వచ్చినాయి, వర్షాలు వచ్చి పడిపోయినాయి, కొంచెం ఉన్నటువంటి పోషకాలు అనేవి కూడా కింది దిగిపోయినాయి. అవి ఇప్పుడు మళ్ళీ సాయిల్ అప్లికేషన్, ఇప్పుడు మీరు అడుగు మందు వచ్చేసి దీన్ని సాయిల్ అప్లికేషన్ వేసుకొని గ్రోవెల్ F7 సిట్రస్ స్పెషల్, అది మెగ్నీషియం, తర్వాత NPK కలిపి వేసుకున్న తర్వాత స్ప్రేయింగ్ వచ్చేసి ఇది పవర్ మ్యాక్స్ మెగ్నీషియం, ఇది పవర్ మ్యాక్స్ మెగ్నీషియం కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా ఎట్లా అంటే మీకు స్టార్టింగ్ లో ఇట్లా ఇగుర్లు వస్తున్నాయి కదా, ఈ ఇగుర్లు వచ్చేటప్పుడు ఒకసారి మీరు స్ప్రే చేసుకున్నాక మళ్ళీ వెంటనే మనం 8 నుంచి 10 రోజుల వరకు ఇది పనిచేస్తుంది. 10 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని కరెక్ట్ గా ఇది మెగ్నీషియము, దీంతో పాటు దీంట్లో ప్రొఫినోపాస్ కూడా అంటే సెన్క్రాను, ఈ కాంబినేషన్ కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది అన్నట్టు. తర్వాత ఈ స్టేజ్ లోనే ఈ సైజ్ ఉంది కదా, ఇప్పుడు నిమ్మకాయ సైజు ఈ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మంగు వచ్చే అవకాశం ఉంటది. అవును సార్, ఈ మంకూరు కురుస్తుంది కాబట్టి ఈ వాతావరణం ఈ టైంలో ఉన్నప్పుడు ఒకసారి దీంట్లో మనం కరిష్మాని స్ప్రే చేసుకున్నట్టయితే లీటర్ కి 2.5 ml చొప్పున కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. తర్వాత మంగు రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా కాయ కూడా ఈ టైప్ లో వచ్చేస్తుంది. ఈ టైప్ రావడానికి కారణం ఏంటంటే ఎట్లా ఉంటో ఇది అట్లే ఈ టైప్ కారణం రావడానికి కారణం ఏంటంటే ఆకులు కూడా ఎక్కువ ఈ భాగం అయింది. ఇది మీరు ఇప్పటిదాకా ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే ఈ మధ్యలో ఈ సంవత్సరంలో మనకి ఎక్కువ వర్షాలు వచ్చినాయి. వర్షాలు రావడం వల్ల మీరు స్ప్రేలు చేయలేకపోయినారు. స్ప్రే చేయలేకపోవడం వల్ల ఏంటంటే బాగా చెట్టు వీక్ అయిపోయినది. అయితే ఇప్పుడు ఈ టైంలో మీరు ఆ కాయ టైంలో మీకు 2 సార్లు 3 సార్లు పైన న్యూట్రిషన్ స్ప్రే పడాల్సి ఉండే, అది మీకు ఆ టైం మిస్ అయిపోయినది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా మీరు కాకుండా ఉండాలంటే ఇప్పుడు సీజన్ వచ్చినప్పుడు ఈ సీజన్ లో ఈ ఆకులు మొత్తం ఇలా రావడానికి మాకు ఇది మెయిన్ సమస్య అయిపోయింది తోటలల్లా. రైతులు సరే ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము మొత్తం చాలా తెలియని రైతులు సార్, వాళ్ళది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంతమంది అంటే ఈ రోజు వచ్చి నన్ను కూడా అడుగుతారు, నేను అడిగితే సార్ నీ పేరే చెప్తున్నా, కానీ కాకపోతే కొంతమంది ఏమో అవగాహన తోటి దీన్ని వాడుతురు, కొంతమంది చెప్పినా కూడా వదిలేస్తున్నారు. కానీ మీరు మాత్రం మాకు ఈ తోటను ఈ చెట్టును మాత్రం మార్పు చేయాలి. మీరు ఈ తోటలో తప్పకుండా మార్పు చేయాలి. తప్పకుండా మార్పు అవుతుంది. కానీ దీనికి ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే భూమి ద్వారా ఇయ్యాలైతే ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఈ బత్తాయి తోటలలో ఏంటంటే ఎక్కువ సూక్ష్మ పోషకాల లోపం ఉంటది. అది ఒక్కటే కాకుండా చాలా వరకు ఏంటంటే ఒక రకం పోషకాన్ని వాడుతుంటారు. ఏదైనా ఏడిస్తే CMS అనో లేకపోతే బోరాన్ అయినా వాడుతుంటారు. అట్లా కాకుండా అన్ని పోషకాలు ఉండాలి, సమతుల్య పోషకాలు అనేది కావాలి. అలా ఏంటి జింకు, ఇనుము, మాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినము, ఈ 6 రకాల పోషకాలతో పాటు మెగ్నీషియాన్ని కూడా కలిపి మనం కింద సాయిల్ అప్లికేషన్ లో NPK తో పాటు కలిపించుకోవాలి. పైన స్ప్రేలు ఇచ్చుకున్నప్పుడు కూడా మనం 8 రోజులకోసారి 10 రోజులకోసారి ఇగురు వస్తున్నప్పుడు స్ప్రేలో ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా గ్రోవెల్ F7 మనది ఫార్ములా 4 అన్నది ఇది ఎక్సలెంట్ గా రిజల్ట్ ఉంటుంది. ఇది లీటర్ కి 5 గ్రాముల చొప్పున, ఇది లీటర్ కి 5 గ్రాముల చొప్పున, ఇది 5 గ్రాముల చొప్పున మెగ్నీషియము కలిపి కంపల్సరీగా మనం స్ప్రేలు ఇచ్చినట్టయితే దీని దశ అనేది మారిపోతుంది, చేంజ్ అవుతుంది. ఇది పాతాకు అంటారు, ఇది పాతాకు రాలిపోతుంది. ఈ ఆకు ఇప్పుడు ఇగురు వచ్చింది కూడా ఇప్పుడు ఇది కూడా అట్లా ఆ టైప్ లో అవుతుంది. మళ్ళీ అట్లా కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ ఆకు ఇట్లుంది. ఈ స్టేజ్ దాకా వచ్చే వరకు మనం దీన్ని 2 దఫాలు 3 దఫాలుగా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. దీన్ని ఇది ఇగురు వచ్చింది చెట్టు, ఇది ఈ ఆకు చూడు, ఇది రాలిపోతుంది. ఇక ఏదైతే ఇప్పుడు తల్లి ఆకు, ఈ తల్లి ఆకు అనేది ఏంటంటే నాణ్యత లేకపోతే దీనికి వచ్చినటువంటి లేత ఇగురు కూడా అదే రూపంలో ఉంటది అన్నట్టు. అదే ఇప్పుడు ఈ చెట్లు ఇట్లా ఉండడం వల్ల కాయబడత బేరగాడు కూడా వచ్చి నాణ్యత ఉండదు అని అంటున్నారు. మనం ఇంత చేసి మళ్ళీ అది ఇది ఒక సమస్య. ఇంకోటి ఏంటంటే ఇది ఈ రకం కూడా కొంచెం ఒక రకంగా తీగ రకం జాతికి సంబంధించినది. ఇది దీనికి ఎక్కువ బలాలు కావాల్సి ఉంటది అన్నట్టు. దానికి 2 సార్లు పెడితే దీనికి 3 సార్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదే ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా ఉన్నది, ఈ చెట్టు కాడికి వస్తే చూడు, ఇది నలుపు ఉంది, బాగుంది. అది దీని కాయ క్వాలిటీ కూడా చూడు ఎట్లా ఉందో, బాగుంది. కాకపోతే ఈ సొల్లు సమస్య అనేది ఒకటి ఉన్నది. ఇగో ఇది మంగు
ఈ మంగు కూడా మాకు ఈ సంవత్సరం ప్రాబ్లం మంగు. ఈ సంవత్సరం అధికంగా మంగు రావడానికి కారణం ఏంటంటే వెదర్ ఫాల్ట్ ఉంది. వెదర్ వాతావరణంలో ఎక్కువ వర్షాలు రావటం, తేమ శాతం ఎక్కువ ఉండటం, ఈ మంచు అనేది కురవటం వల్ల కూడా, దాని సమస్య వల్ల కూడా ఎక్కువ మైట్స్ అనేది అటాక్ చేయడానికి అవకాశం ఇప్పుడు వచ్చింది ఎట్లా వచ్చింది కానీ రాకుండా ట్రై చేయండి సార్. మంగు లేకుండా చేయాలి. రాకుండా మీ టెక్నికల్ మీ కంపెనీ మందులతోటి అవుతుందని మేము కూడా టీవీలలో వింటున్నా, ప్లస్ పేపర్లలో అడ్వర్టైజర్లలో వస్తుంది మీది చూస్తూనే ఉన్నా నేను. అందుకే దాన్ని కూడా మీ కంపెనీ స్ప్రే చేయడం సపరేట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా చూడండి మీరే. అదే ఇప్పుడు ఇలాంటిది ఎనర్జీ కంపెనీలో అన్ని రకాల టెక్నికల్స్ ఉన్నాయి. తర్వాత దానితో పాటు మీకు ఫార్మర్ కి సర్వీస్ ఉంటుంది. ఎనీ టైం మీకు ఏ సమస్య వచ్చినా కానీ మేము అందుబాటులోనే ఉన్నాము. మీకు ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, మేము విజిట్ చేస్తాము. మీ సమస్యని కూడా పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేసేందుకు ఎనీ టైం మా టీం అంతా కూడా అందుబాటులోనే. చెట్లల్లా కొంచెం మంగు సమస్యలనే ఇప్పుడు సమస్య ఉంది సార్. కొంచెం ఒట్టి పుల్ల అనేది ఏంటంటే ఈ ఒట్టి పుల్ల ప్రాబ్లం వల్ల అంటే అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి, ఆ ఒట్టి పుల్లకి కారణం ఏమిటి అని అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం వేసినటువంటి ఫర్టిలైజర్ తగినంత వాటర్ లేనప్పుడు కూడా ఎండు పుల్ల వచ్చి బంక్ వస్తుంది సార్. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం పశువుల ఎరువు వేసిన తర్వాత ఎండాకాలం టైంలో ఏమవుతుంది అని అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా పశువుల దాని పేడతోటి కూడా హీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. వేడి అనేది దాని మీద ప్రభావం చూపుతుంది. దానికి సొల్యూషన్ వచ్చేసి మీరు దీనికి సొల్యూషన్లో ఏమంటే ఇప్పుడు ఈ బంక గారటం, ఎండుటం ఇవన్నీ ఏంటంటే ఒకటి మనం సిఎంఎస్ అనేది కాల్షియం అనే దాన్ని కూడా మనం అప్లై చేసుకోవాలి. అది కూడా రెండో రకం పోషకం అన్నట్టు. చాలా మందికి ఏంటంటే మెగ్నీషియం ఒకటే అప్లై చేస్తారు, కానీ మెగ్నీషియంతో పాటు కాల్షియాన్ని కూడా అప్లై చేసుకోవాలి. అది మనం స్ప్రే రూపంలో ఇచ్చుకోవచ్చు. అట్లనే ఇప్పుడు లేతగా ఉంటాయి కదా మనకి సమస్య. ఇప్పుడు ఈ మొదలు ఉంటుంది కదా సార్, మొదల దగ్గర ఆ బెరడు పోవటం, అక్కడ తోలు లేచిపోవటము, అలాంటిది ఇక్కడ తోలు మొత్తం ఇక్కడ పచ్చలుగా పోయి ఈ తోలు లేచి ఇక్కడ పలుగుడు వచ్చి ఈ చెట్టు చనిపోతుంది. అల్లా ఒక నల్లి పురుగు లాంటిది చేరి ఈ చెట్టును తినేస్తుంది. దీని సమస్య సార్. అయితే దీనికి ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే ఈ భూములు ఏంటంటే ఎర్ర నేల భూములు కాబట్టి ఎర్ర నేల భూములలో ఏంటంటే చెదలు వచ్చే అవకాశం ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం పశువులేరు వాడుతున్నాం కదా, ఈ పశువులేరు వాడినప్పుడు ఈ పశువులేరు ఏమవుతుందంటే మొదల దాకా కూడా పోతుంది. ఆ మొదల దాకా పోయినప్పుడు ఆ తేమ ఉన్నప్పుడు ఇది పేడను తినడానికి పురుగు వచ్చే అవకాశం ఉంటది. ఆ పురుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు వచ్చేసేసి ఈ పేడను తినుకుంటూ దీంతో పాటు దాంట్లో ఉన్న వేరుని కూడా తినేస్తుంది అన్నట్టు. దీనికి గాను సొల్యూషన్ ఏంటంటే మనం దీంట్లో మన క్లోరిపైరిపాస్, క్లోరోసిన్ అని ఉంటుంది ఎనర్జీ కంపెనీలో, అది 20 50 ఉంటుంది. దాని కానీ దీని కానీ లీటర్ కి 2.5 ml 3 ml చొప్పున, లీటర్ కి 3 ml చొప్పున కలిపేసేసి చెట్టుకి ఒక 5 లీటర్లు కానీ 10 లీటర్ల నీళ్ళల్లో ఒక 5 లీటర్ నీళ్ళలో చుట్టు ప్రాంతం వరకు ఒక గజం వరకు మొదలు పోయాలంటే గజం వరకు పోయాలి. చుట్టూ పదునున్నప్పుడు పోయాలన్నా, పదును లేకుండా కూడా పదును తీసుకునే పోయాలి. పదును పెట్టిన తర్వాత పదును పెట్టాలి. పదును గుంజుకున్న తర్వాత దాన్ని ఇది పోసేయాలి. వీటితో పాటు మనకు ఒక ఫంగిసైడ్ కూడా వీటితో పాటు మొత్తం లేచిపోతుంది. దాటితో పాటు మనకి కాప్సిన్ అని ఉంటుంది, కాపర్ ఆక్సి క్లోరైడ్ మన దాంట్లో కాప్సిన్ అన్నది, అది కూడా లీటర్ కి 3 గ్రాముల చొప్పున కలిపేసేసి దాంట్లో పోసేయాలి. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే పాదును కూడా ఒక రౌండ్ గా రింగ్ తయారు చేసేసి, పెద్ద రింగ్ తయారు చేసేసి మొత్తాన్ని కూడా ఒకసారికి అన్నిటికి కూడా మొత్తం కంప్లీట్ గా పోసేయాలి. సరిగో ఈ కాయలకు ఇది లేత స్టేజ్ లోనే మీరు సార్ మొత్తం బోడగుండు లాగా మనం కొరిగిన ఆ టైంలో సమస్య ఏంది? దీని సమస్య ఏంటంటే ఏం మందు కొట్టాలి చెప్పండి సార్. దీనికి ఈ టైంలో ఈ కాయ వచ్చింది, ఈ కాయ వచ్చిన టైంలో మీరు కంపల్సరీగా కూడా స్ప్రే చేయాల్సి ఉండే, కానీ అది లేత స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్ప్రే చేయలేదు. దాన్ని వదిలేసి ఆ టైంలో వర్షాలు వచ్చినాయి, ఆ టైంలో వదిలేసినప్పుడు దాన్ని అంతా సక్ చేసి అదంతా పెస్టిసైడ్ అంతా కూడా పెస్ట్ అంతా కూడా సక్ చేసేసి మొత్తం దాన్ని గోకి తినేసింది అన్నట్టు. అది మీరు ఆ టైంలో అర్లీ టైంలో మీరు దాన్ని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే దాన్ని మన దాంట్లో సెన్క్రాన్ అని ఉన్నది, తర్వాత జెట్ స్పీడ్ అనేది కూడా మనకి దాన్ని వాడొచ్చు. దీంట్లో జెట్ స్పీడ్ కొట్టచ్చు సార్, కొట్టొచ్చు, దాన్ని కొట్టొచ్చు. దీనికి వాడాలి. వీటితో పాటు మీరు చేసేటప్పుడు ఏమైనా కానీ మీరు మంగు మందు అయినా
తర్వాత మంగు మందు కానీ సొల్లుకు కానీ కొట్టినప్పుడు వీటితో పాటు ఖచ్చితంగా గ్రోవెల్ ఇది మన ఫార్ములా 4 ఉన్న దాన్ని కూడా కంపల్సరీగా దాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఓకే మంచి కాయ నునుపు వస్తుంది. అప్పటికప్పుడు అదంతా రోగం అంతా కంట్రోల్ అవుతుంది. మంగుకి ఎట్లా ఉంటుంది అని అంటే మంగు మందు ఒక్కటే కొట్టడం వల్ల ఏంటంటే దానికి బంకలాగా పట్టుకొని అది అట్నే ఉంటుంది అన్నట్టు, కాయ నునుపు అనేది ఉండదు. మనం ఏదైనా మనం పెస్టిసైడ్ కొట్టినాం అనుకోండి, కొట్టిన తర్వాత ఏమవుతుందంటే దాని పేస్ట్ లాగా అయిపోయినట్టుగా ఉంటుంది అన్నట్టు. వీటితో పాటు ఖచ్చితంగా మన ఎన్పికేలు మనం 1919 కానీ తర్వాత ఈ గ్రోవెల్ పవర్ మ్యాక్స్ కానీ లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి దాంతో పాటు స్ప్రేయింగ్ చేసినట్టయితే కాయ కూడా స్మూత్గా నిగనిగలాడుకుంటూ సైజ్ పెరుగుతుంటుంది అన్నట్టు. అది లేకపోతే ఏదైనా మనం పెస్టిసైడ్ కానీ తర్వాత మనం ఈ కొట్టినాం అనుకోండి, ఏది కరిష్మా కానీ తర్వాత సింకాల్ కానీ ఈ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కటే మందు కొట్టడం వల్ల ఏంటంటే కాయ ఎదుగుదల అనేది ఆగిపోతుంది అన్నట్టు. కంపల్సరీగా అది చేయాలి. రైతులు ఏమనుకుంటారంటే ఒక మందు కొట్టినాం ఇది సరిపోతలే అనుకుంటారు, అది ఎందుకు అవసరం లేదులే అనుకుంటారు. కానీ కాయ ఎదుగుదల కోసం ఫినిషింగ్ రావడం కోసం ఖచ్చితంగా అది కలుపుకొని కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలి సార్. ఓకే.